హాయ్ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నా దగ్గరికి అయితే ఒక శారీ అయితే తీసుకొచ్చారండి. ఆ శారీకి అయితే చాలా సింపుల్గా అయితే వచ్చింది. బ్లౌజ్ ప్లెయిన్గా అయితే వచ్చింది. శారీ అయితే హెవీగా వచ్చింది. బ్లౌజ్ అయితే చాలా సింపుల్గా వచ్చింది. ఎలా అయితే దీనికైతే నేనైతే శారీకి అయితే లైన్గా లైన్స్ అయితే వచ్చినాయండి థ్రెడ్స్తోని. అలాగే ఇక్కడ కూడా లైన్స్ అయితే పెట్టేసి అయితే కొడుతున్నాను, హెవీ అయినా బాగోదని చెప్పేసి. ఇదైతే చాలా సింపుల్ వర్క్ అండి. సింపుల్ వర్క్ సింపుల్గా అయితే అయిపోతుంది. అది కూడా మిషన్తో అయింది వర్క్. అయితే కిందనైతే విచ్చు దారాలు అయితే పెట్టేశాను, బాప్నీలో పైన అయితే కాటన్ దారం అయితే పెట్టేశాను. అలా పెట్టిన తర్వాత నేనైతే బ్లౌజ్ అయితే టిప్ అయితే పెట్టి నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఒక లైన్ అయితే స్టిచ్చింగ్ చేశాను. చూడండి అయితే ఎలా అయితే ఉందో. నేనైతే డబుల్ కుట్టాను, బాగా లుక్ వస్తుంది అని చెప్పేసి. ఇక చూడండి ఎలా అయితే లుక్ వచ్చింది. శారీ మొత్తం ఇదే థ్రెడ్తో ఉందండి వర్క్, అందుకే నేను కూడా ఇది థ్రెడ్ యూజ్ చేశాను. ఇదైతే ఫ్రంట్ కండి. బ్లౌజ్ మొత్తం కుట్టేసిన తర్వాత వర్క్ అయితే ఇలా వచ్చిందండి. ఈ వర్క్ కూడా సింపుల్గా అయితే ఉండకుండా నేనైతే మొన్నైతే పూసలకి మిషన్ అయితే తీసుకున్నాను కదండి, దాంతో అయితే ఆ లైన్కి పైన ఒకటి కింద ఒకటి పూస కూడా స్టిచ్ చేస్తాను. చూడండి ఇలా అయితే స్టిచ్ చేసేస్తున్నాను. మరీ హెవీగా లేకుండా సింపుల్గా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ శారీకి కూడా లైన్స్ అయితే ఎక్కువ వచ్చినాయి, పోస్టులు అయితే అక్కడక్కడ వచ్చినాయి అని చెప్పేసి ఇక్కడ ఇది కూడా లైట్గా ఇచ్చాను. వాళ్ళు కూడా ఇలా సింపుల్ వర్క్ అయితే కావాలని చెప్పేసి నేనే కూడా సింపుల్ వర్క్ అయితే పెట్టాను. ఇవైతే చాలా తక్కువ రేట్ అండి. వర్క్ సింపుల్గా అయిపోతుంది. మనకి బ్లౌజులు అయితే ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా సింపుల్ వర్క్ వేసేస్తే మనకి కూడా పని అయితే ఫాస్ట్గా అవుతుందండి. ఫైనల్గా అయితే ఈ బ్లౌజ్ అయితే ఎలా అయితే లుక్ వచ్చింది, బ్యాక్ వైపు అయితే ఇలా వచ్చినాయి చూడండి పిన్నులు అయితే. ఈ సింపుల్ డిజైన్ అయితే మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసి అయితే చెప్పండి. అంతేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్.